శరణ్య గుడిలో కూర్చొని దేవుడి దగ్గర దండం పెట్టుకున్న తర్వాత ప్రసాదం తింటూ ఒక పక్కన కూర్చుంటుంది. ఆనంద వచ్చి శరణ్య అలాగే దర్శన్ పేర్ల మీద అర్చన చేయించామని చెప్పేసి పంతులు గారితో ఇలా చెప్తూ ఉంటుంది. పంతులు గారు నా కొడుకు నా కోడలు పేరు మీద అర్చన చేయండి అని అంటూ చెప్పగానే వాళ్ళ పేర్లు చెప్పండమ్మా అని అంటే దర్శన్ శరణ్య అని అంటూ చెప్తుంది ఆనంద. అలా చెప్పేసరికి శరణ్య ఆ మాటలు విని చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పటికే అనన్య సమీర ఇద్దరు కలిసి ప్లాన్ చేస్తూ ఉంటారు. అనన్య ఇలా చెప్తుంది సమీరతో, చూడు నువ్వు నేను చెప్పినట్టు చేయాలి, అలా చేస్తేనే ఇక్కడ ఆ శరణ్య మీద నా పగ తీరుతుంది అని అంటూ అనేస్తుంది అనన్య. అప్పుడు సమీర అంటుంది, నువ్వు చెప్పినట్టు అన్నీ చేస్తాను నేను, చెప్పు ఇంకేం చేయాలి అని అంటూ సమీర అంటుంది. అప్పుడు అనన్య ఇలా ప్లాన్ చెప్తూ ఉంటుంది. అప్పుడు సమీర సరే అని చెప్పి అలాగే చేస్తాను అని అంటుంది. ఆ తర్వాత అనన్య చాలా కోపంగా ఉంటుంది. ఆనంద ఇక్కడ గుడిలో అర్చన చేయిద్దామని చెప్పేసి అభిషేకాలు అర్చనలు వాళ్ళ పేర్ల మీద చేపిస్తూ ఉంటుంది. శరణ్య ఆనందని చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఆనంద నా కొడుకు కోడలి పేరు మీద అర్చన చేయండి అంటే పంతులు గారు అర్చన చేస్తూ ఉంటే శరణ్య ఆనందని చూసి ఎంతో సంతోషంగా అలా చూస్తూ నవ్వుతూ ఆనందని చూస్తుంది. అలా ఆనంద బయటికి వచ్చేసి దేవుడి దగ్గర దీపం పెట్టేసి దండం పెట్టుకొని అక్కడి నుంచి ఆనంద వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసిన శరణ్య ఇలా అనుకుంటూ ఉంటుంది. ఆనంద వెనకాల వెళ్తూ ఇలా అనుకుంటుంది, నేను అత్తయ్యకి అసలు విషయం చెప్పకుండా దాచిపెడుతున్నాను. ఇలా దాచిపెడితే నా కాపురం నేనే నిప్పులు పోసుకున్నట్టుగా అవుతుంది. అందుకే ఇప్పుడు అత్తయ్యతో చెప్పాలి అని శరణ్య అత్తయ్య అత్తయ్య అని వెనకాల వెళ్తూ ఉంటే అప్పుడు శరణ్య కోసం అదే గుడిలో వెతుకుతూ ఉంటారు. శరణ్య ఏమో ఆనందని చూస్తూ ఆనంద వెనకాల దర్శన్ గురించి సమీర గురించి అసలు నిజం చెప్తామనేసి అలా వెళ్తూ ఉంటుంది. అత్తయ్య అత్తయ్య అని చెప్పి శరణ్య వెళ్తూ ఉంటే సడన్గా ఆనంద వినిపించుకోకుండా వెళ్తూ ఉంటుంది. అత్తయ్య అని గట్టిగా అరిచేలోపే రౌడీలు వచ్చి వెనక నుంచి శరణ్య నోరు మూసేసి అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతారు. శరణ్యని అలా తీసుకొని వెళ్తూ ఉంటే ఆనంద సడన్గా వెనక్కి తిరిగి చూస్తుంది. చూసేసరికి అక్కడ ఎవరూ కనిపించరు. ఆనంద అలాగే ఎవరో పిలిచారు అన్నట్టుగా అలా చూస్తూ ఉంటుంది అటు ఇటు. అప్పటికే శరణ్యని తీసుకెళ్ళిపోతారు రౌడీలు. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది. ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం.